morning, students. Explain the sectoral contribution to the national. మనకి థర్డ్ చాప్టర్ నేషనల్ ఇన్కమ్. థర్డ్ చాప్టర్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్లో నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ ది సెక్టరల్ కాంట్రిబ్యూషన్ టు ది నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ అండి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్కమ్ అంటే తెలుగులో జాతీయ ఆదాయం. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ది టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్. అంటే ఒక నిర్ణీత సంవత్సర కాలంలో ఒక దేశంలో తయారైన వస్తు సేవల విలువల మొత్తాన్ని ఆ దేశం జాతీయ అంటే ఒక దేశంలో జాతీయ ఆదాయం అనేది ఈ నేషనల్ ఇన్కమ్ అనే మూడు నిర్ణయానికి నేషన్ అంటే జాతి, ఇన్కమ్ అంటే ఆదాయం. ఇది ఒక జాతి యొక్క ఆదాయం విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ ది కంట్రీ. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ హౌ మచ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నేషనల్. అంటే ఒక దేశ సరిహద్దుల లోపల ఒక సంవత్సర కాలంలో వస్తు సేవల రూపంలో తయారైనటువంటి విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఆదాయ గణాంకాలు అనేవి ప్రతి దేశానికి అవసరం. అంతర్జాతీయంగా పోల్చి చూసుకున్నా ఒక దేశం తనంతట తానుగా ప్రీవియస్ ఇయర్స్ తోటి కంపారిజన్ చేస్తూ అనలైజ్ చేసుకోవాలన్నా ఈ కంట్రీలో డెవలప్మెంట్ ఏంటి, బ్యాక్వర్డ్గా ఉందా, ఏమైనా ప్రోగ్రెస్ ఉందా, కంట్రీ పికప్ అవుతుంది ఎవ్రీ ఇయర్, ఏ సెక్టర్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, బట్ ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి, ఫండ్స్ ఎలా అలొకేట్ చేయాలి, ఇన్కమ్ ఏ సెక్టర్ నుంచి ఎక్కువ వస్తుంది గవర్నమెంట్కి, ఇలాంటి చాలా విషయాలు ఇంటర్నేషనల్ వైడ్గా ఇతర దేశాలతో కంపారిజన్ చేసి చూసుకోవడానికి, ఇంటర్నేషనల్ వైడ్గా మనం ఒక దేశం యొక్క స్టేటస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేకపోతే కంపారిజన్ చేసుకోవడానికి వీటన్నిటికీ నేషనల్ ఇన్కమ్ అనేది ఉపయోగపడుతుంది. సో దీని తెలుగులో జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఆదాయం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా బిఫోర్ ఇండిపెండెన్స్ భారతదేశంలో ఈ జాతీయ ఆదాయం అంచనా వేసినటువంటి వ్యక్తి దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ ఈయన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన బిఫోర్ ఇండిపెండెన్సే భారతదేశంలో ఈయన ఒక బుక్ రాశారు, దాన్ని మనం డ్రైన్ థియరీ. డ్రైన్ థియరీ అనే బుక్ని రాస్తూ ఈ బుక్లో భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి సంపద వెల్త్ అంతా డ్రైన్ ఉంటుంది, వెల్త్ డ్రైన్ ఉంటుంది. అంటే సంపద తరలిపోతుంది భారతదేశం నుంచి. విలువైన సంపద ఇతర దేశాలకు అయితే ఇంగ్లాండ్కు తరలిపోతుంది, భారతీయులు మేల్కోవాలి అని చెప్పి ఒక అవేర్నెస్ని తీసుకొచ్చి బ్రిటన్ పార్లమెంట్లో భారతదేశానికి అనుకూలంగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ దాదాబాయి నౌరోజీ. మొట్టమొదటిసారిగా తన సొంత డబ్బుతోటి భారతదేశంలో జాతీయ ఆదాయ గణాంకాన్ని, జాతీయ ఆదాయ అంచనాలని, నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ని రూపకల్పన చేసిన వ్యక్తి దాదాబాయి నౌరోజీ. ఈయన భారతదేశంలో బిఫోర్ ఇండిపెండెన్స్ అప్రాక్సిమేట్గా భారతదేశ జనాభా 30 crores ఉన్న టైంలో భారతదేశం మొత్తంలో అప్రాక్సిమేట్ వాల్యూస్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ని ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత మనకి భారతదేశంలో జాతీయ ఆదాయ స్వతంత్రం వచ్చింది. తర్వాత మన సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, కేంద్ర గణాంక సంస్థ అనే ఒక సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం జాతీయ ఆదాయాన్ని అంచనా వేసుకుంటున్నాం. ఈ జాతీయ ఆదాయ ఫలమానాన్ని కొలుస్తుంది ఈ సంస్థ. వివిధ రంగాల్లో ఏ రంగం నుంచి ఎంత ఇన్కమ్ ఉంది, ఏ రంగం బ్యాక్వర్డ్గా ఉంది, ఏ రంగంలో ప్రోగ్రెస్ ఎంత ఉంది, ఏ సెక్టార్లో ఎంతమంది పాపులేషన్ డిపెండ్ అయినారు, ఏ సెక్టార్ని స్ట్రెంగ్తన్గా చేయాలి, ఏ సెక్టార్లో ఏ పార్ట్లో వీక్గా ఉంది. సో ఓవరాల్గా ఈ కంట్రీలో ఎంత వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తయారవుతున్నాయి, పబ్లిక్ యొక్క వెల్ఫేర్ని ప్రమోట్ చేయడానికి అన్ని గూడ్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అనేలా ఎలాంటి విషయాలన్నింటినీ తెలుసుకోవడానికి మనకి నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అంతర్జాతీయంగా ఒక దేశం యొక్క స్థాయిని,
ఒక దేశాన్ని ఇతర దేశాలతో పోల్చుకొని చూసుకోవడానికి మనకి జాతీయ ఆదాయం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ జాతీయ ఆదాయాల్లో మనకి ఈ జాతీయ ఆదాయాన్ని ఏ రంగాల్లో ఎంత మేరకు జాతీయ ఆదాయం వస్తుంది, ఏ రంగం నుంచి ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది, 1950s ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఏంటని మనం ఇప్పుడున్న ఈ టాపిక్ నేషనల్ ఇన్కమ్ అనే దాంట్లో ఫస్ట్ టాపిక్ మనం తెలుసుకుంటాం. ఎక్స్ప్లెయిన్ ది సెక్టరల్ కాంట్రిబ్యూషన్ టు ది నేషనల్ ఇన్కమ్. అంటే ఏ రంగం నుంచి, అంటే జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటా ఎంత, ఏ రంగం నుంచి ఎంత ఆదాయం వస్తుంది అనేది ఇప్పుడు టాపిక్. అంటే ఓవరాల్గా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇంట్రడక్షన్లో వాట్ ఈజ్ మెన్ బై నేషనల్ ఇన్కమ్. ఒక కంట్రీ తన కంట్రీలో ఉన్న పాపులేషన్ యొక్క వెల్ఫేర్ని ప్రమోట్ చేయాలంటే మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ప్రజల అవసరాలకు సరిపడా ప్రజలకు ఏవైతే వస్తువులు అవసరమో ఆ వస్తువులన్నింటినీ వస్తు సేవలన్నింటినీ తయారు చేయాలి. ఆ గూడ్స్ యొక్క అవుట్పుట్ వాల్యూని పెంచాలి, గూడ్స్ క్వాంటిటీని పెంచాలి, క్వాలిటీని పెంచాలి, ప్రజల వెల్ఫేర్ ప్రమోట్ చేయాలి, నేషనల్ ఇన్కమ్ కూడా పెంచాలి. గూడ్స్ అండ్ సర్వీసెస్ క్వాంటిటీ పెరుగుతుందంటే నేషనల్ ఇన్కమ్ పెరుగుతుందని. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని మనం జాతీయ ఆదాయం. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ది టోటల్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ది టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ ఈవెన్ 1 year. ఒక సంవత్సర కాలంలో ఎంత మేరకు వస్తువులు తయారవుతున్నాయి, వస్తు సేవల ఉత్పత్తి ఎంత అవుతుంది, వాటి విలువ ఎంత, దాన్ని మనం నేషనల్ ఇన్కమ్గా కన్సిడర్ చేస్తాం. భారతదేశంలో మనకి 3 పద్ధతుల ద్వారా జాతీయ ఆదాయం అంచనా వేస్తున్నారు. ఒకటేమో టోటల్ అవుట్లే మెథడ్, 2 ఇన్కమ్ మెథడ్, 3 ఎక్స్పెండిచర్. టోటల్ అవుట్లే మెథడ్, టోటల్ అవుట్పుట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్ అని 3 పద్ధతుల ద్వారా జాతీయ ఆదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా అంచనా వేస్తున్నారు. భారతదేశంలో ఈ టోటల్ మొత్తం ఖర్చు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, మొత్తం ఖర్చు పద్ధతి, మొత్తం ఉత్పత్తి పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, ఈ 3 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో మనకి టోటల్ అవుట్పుట్ మెథడ్ని అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్లో టోటల్ అవుట్పుట్ మెథడ్ని, అలాగే సర్వీస్ సెక్టార్లో ఇన్కమ్ మెథడ్ని యూజ్ చేసి మన నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది సిఎస్ఓ. సో ఎందుకంటే మిగిలిన వాటికంటే ఎక్స్పెండిచర్ మెథడ్ అనేది కొంచెం క్రిటికల్గా ఉండడం, టఫెస్ట్గా మనకి స్టాటిస్టికల్ ఎవిడెన్సెస్ ప్రాపర్గా రాకపోవడం, అంటే దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిఫెక్ట్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఎక్స్పెండిచర్ మెథడ్ అనేది మోర్ కాంట్రవర్షియల్గా ఉండడం వల్ల దానిలో కాకుండా మనకి వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లోనే మొత్తం ఖర్చు పద్ధతి ద్వారా, సేవా రంగంలో ఇన్కమ్ మెథడ్ ద్వారా, అంటే ఆదాయ పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా ఇస్తుంది. అయితే భారతదేశంలో ప్రైమరీ సెక్టార్ కాంట్రిబ్యూషన్ ఏంటి? ప్రైమరీ సెక్టార్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం మరియు దాని అనుబంధ వృత్తులైన కోళ్ళ పెంపకం, చేపల పెంపకం, పందుల పెంపకం, పశుపోషణ, ఇలాంటి ఇత్యాది వాటన్నిటినీ కలిపి మనం ప్రాథమిక రంగం. ఈ ప్రాథమిక రంగం కాంట్రిబ్యూషన్ మనం చూస్తే జాతీయ ఆదాయంలో ప్రాథమిక రంగం యొక్క కాంట్రిబ్యూషన్ 1950 and 51లో చూస్తే 54.6%. అంటే మొత్తం భారతదేశంలో జనరేట్ అయ్యేటటువంటి ఆదాయం 1950-51లో ప్రాథమిక రంగం దాని అనుబంధ వృత్తుల వాటా 54.6% ఉంటే అది క్రమేణా 2013-14 నాటికి వచ్చేసరికి 13.9% తగ్గింది. అంటే ఈ కాంట్రిబ్యూషన్ ప్రాథమిక రంగం యొక్క వాటా జాతీయ ఆదాయంలో స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే అప్పటికి ఇండియా అనేది అండర్ డెవలప్డ్ కంట్రీగా ఉంది, డెవలపింగ్ కంట్రీగా కానీ అండర్ డెవలప్డ్ కంట్రీగా కానీ. ఇప్పుడు ఎక్కువ మంది వ్యవసాయం మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా డిపెండ్ అయినారు, రీఫార్మ్స్ లేవు, ఓల్డ్ మెథడ్స్ని ఫాలో అవుతున్నారు. అయినప్పటికీ మెజారిటీ పర్సంటేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ కాబట్టి 54% జాతీయ ఆదాయంలో 54% కేవలం అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తుంది. గ్రాడ్యువల్గా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కొంత సీరియస్గా తీసుకొని ఈ ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్ అవ్వడం, కొన్ని ప్లాన్స్ని, కొన్ని టార్గెట్స్ని పెట్టుకొని, కొన్ని రీఫార్మ్స్ని తీసుకొచ్చి గవర్నమెంట్ ప్రైమరీ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ కంటే సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ పెరగడం వల్ల క్రమేణా ఈ అగ్రికల్చర్ గూడ్స్, ఇండస్ట్రియల్ గూడ్స్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం, ఎక్కువ మంది అటువైపు మైగ్రేట్ అవ్వడం, ఇలాంటి కారణాలన్నింటి వల్ల 1950-51లో 54.6%, అంటే సుమారుగా అప్రాక్సిమేట్గా 55%గా ఉన్నటువంటి అగ్రికల్చర్ షేర్ నేషనల్ ఇన్కంలో
2013-14 నాటికి వచ్చి 13.9కి తగ్గింది, అంటే 14% తగ్గింది. ఇది డ్రాస్టిక్ వేరియేషన్. ఎందుకంటే ఈ 1950-51 తర్వాత లిటరసీ రేట్ పెరిగింది, పబ్లిక్లో ఒక అవేర్నెస్ వచ్చింది, ఈ పాపులేషన్ ప్రెజర్ అగ్రికల్చర్ సెక్టార్లో పెరిగింది. ఇలాంటి కారణాలన్నిటి వల్ల చాలామంది అగ్రికల్చర్ సెక్టార్ నుంచి మైగ్రేట్ అయ్యారు ఇండస్ట్రియల్ సెక్టార్కి, సర్వీస్ సెక్టార్కి. సో ఆ రీజన్ వల్ల ఇక్కడ డిపెండెంట్ ఆఫ్ పాపులేషన్ ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టార్ మే గ్రాడ్యువల్లీ డిక్లైన్ టు 13.9%, 13.9% తగ్గడానికి గల కారణాలు ఇవన్నీ చెప్పచ్చు. సో కాంట్రిబ్యూషన్, అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ 1950-51లో ఎక్కువగా ఉంటే 2054% ఉంటే 2013-14 నాటికి వచ్చేసి 13.9%కి తగ్గడానికి గల రీజన్స్ మనకి ఇవన్నీ చెప్పచ్చు. తర్వాత కాంట్రిబ్యూషన్ టు సెకండరీ సెక్టర్. సెకండరీ సెక్టర్ అంటే ఇండస్ట్రియల్ సెక్టర్. ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే మీకు తెలిసిన పరిశ్రమల్లో చాలా మైనింగ్, క్వారీలు, ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, కాటేజ్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, ఎలాంటి అగ్రికల్చర్ ఇండస్ట్రీస్, ఇలాంటి వాటన్నిటిని సెకండరీ ద్వితీయ రంగం పేర్కొంటాం. దీన్నే పారిశ్రామిక రంగం అంటాం. ఈ పారిశ్రామిక రంగంలో చిన్నతర పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు, లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయం ఉన్న పరిశ్రమలు ఇత్యాది వాటన్నింటినీ మనం ద్వితీయ రంగంగా పేర్కొంటాం. దీని వాటా కనుక చూసినట్టయితే 1950-51లో ఈ పర్సంటేజ్, ఈ నేషనల్ ఇన్కంలో ఈ సెకండరీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ 15% ఉంటే, 15% ఉంటే, ఇది 2013-14 నాటికి వచ్చరికి 26.2%కి తగ్గడం. అంటే వ్యవసాయ రంగంలోనేమో 50-51 నుంచి 2013-14 సంవత్సరాల మధ్య మన స్టాటిస్టిక్స్ని తీసుకుంటే వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయి 54 నుంచి 11% తగ్గితే, ఇండస్ట్రియల్ సెక్టార్లో వచ్చే ఆదాయము 1950-51లో 15%గా ఉన్నది 26.2% పెరగడం జరిగింది. అంటే ఈ సెకండ్ ప్లాన్లో మనం అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ సెక్టర్ ప్రయారిటీ ఇవ్వడం, మేజర్ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రయారిటీ ఇవ్వడం, ఈ పారిశ్రామిక అభివృద్ధి సంస్థని ఐడిబిఐ కానీ, ఐసిఐసిఐ కానీ, సిడ్బి కానీ, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అంటే పారిశ్రామిక పురోభివృద్ధికి దోహదపడేటటువంటి సంస్థను ఏర్పాటు చేయడం, పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, ప్లాన్లో టార్గెట్గా పెట్టుకోవడం, ఎక్కువ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడం, వేరే దేశాల కోఆపరేషన్ తోటి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఇలాంటి కారణాలన్నింటి వల్ల పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత పెరిగి 1950-51లో 15%గా ఉన్న దీని షేరు 2013-14 నాటికి వచ్చేసరికి 26%కి పెరిగింది. ఇది పారిశ్రామిక రంగ పురోభివృద్ధికి మనకి ఇవన్నీ కారణాలుగా మనం చెప్తున్నాం. అంటే సెకండరీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ బాగా పెరిగింది. తర్వాత సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ సెక్టర్, టెర్షియరీ సెక్టర్ మనం చూస్తే, సేవా రంగం అంటే ఏంటి? ఎక్సెప్ట్ ప్రైమరీ సెక్టర్ అండ్ సెకండరీ సెక్టర్, ఆల్ అదర్ సెక్టర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సర్వీస్ సెక్టర్. ప్రాథమిక రంగం మరియు ద్వితీయ రంగం కాకుండా మిగిలి ఉన్న ఇతర రంగాలన్నింటినీ మనం సేవా రంగంగా పరిగణలో తీసుకుంటాం. ఈ సేవా రంగంలో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రైల్వేస్, రోడ్వేస్, ఐటీ సెక్టార్, ఇంకా ఇతర రంగాలన్నింటినీ మనం సేవా రంగం కింద పరిగణిస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఈ సేవా రంగంలో వచ్చిన గణనీయమైన మార్పుల వల్ల భారతదేశంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సెక్టార్ యొక్క షేర్ చూస్తే 1950-51లో 29.6%గా ఉన్నటువంటి సేవారంగం యొక్క వాటా 1950-51లో సేవారంగం నుంచి జాతీయ ఆదాయానికి వచ్చే వాటా 29.6, అంటే అప్రాక్సిమేట్గా 30%గా ఉంటే, అంటే 30%గా ఉంటే, ఈ వాటా 2013-14 నాటికి వచ్చేసరికి 59.6%, అంటే అప్రాక్సిమేట్గా 60%. 30 నుంచి 60% పెరిగింది, అంటే అప్రాక్సిమేట్గా 29 to 30%, 29 నుంచి 30% మేరకు ఈ సేవా రంగం నుంచి జాతీయ ఆదాయానికి వచ్చే వాటా పెరిగింది అని మనకు అర్థమవుతుంది. పర్టికులర్గా మరీ ముఖ్యంగా ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఈ ఐటీ, ఈ సెక్టార్లో వచ్చినటువంటి మార్పు, గణనీయమైన మార్పు వల్ల ట్రేడ్ అనేది విపరీతంగా ఎక్స్పాండ్ అవ్వడం, ఇంటర్నేషనల్ ట్రేడ్లో మనం బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, మన ఎక్స్పోర్ట్ షేర్ను పెంచుకోవడం, ట్రాన్స్పోర్ట్ బాగా విపరీతంగా డెవలప్ అవ్వడం, రోడ్వేస్ అన్నింటినీ బాగా డెవలప్ చేయడం, అలాగే కమ్యూనికేషన్ సెక్టర్ బాగా డెవలప్ అవ్వడం డ్రాస్టిక్గా, ఐటీ సెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ బాగా
డెవలప్ అవడం, బ్యాంకింగ్ సెక్టార్స్ బాగా విపరీతంగా డెవలప్ అవడం, ఇలాంటి కారణాలన్నింటి వల్ల ఈ ప్రాథమిక రంగం ద్వితీయ రంగం కంటే తృతీయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత పెరిగి ఎక్కువ మంది దాని మీద ఇన్వెస్ట్ చేయడం, ఎక్కువ మంది దానిలో డిపెండ్ అవ్వడం, ఇలాంటి కారణాలన్నింటి వల్ల 51వ సంవత్సరం నుంచి 2013-14 సంవత్సరం నాటి వచ్చేసరికి ఈ రంగంలో 29.6% ఉన్న జాతీయ ఆదాయ వాటా 59.9% పెరిగింది. అంటే సుమారుగా 29 నుంచి 30% మేరకు వాటా పెరిగింది. ఈ ప్రాథమిక ద్వితీయ రంగాల కంటే సేవా రంగం యొక్క వాటా బాగా గణనీయంగా పెరిగిందనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రాథమిక రంగం వాటా బాగా తగ్గింది, ద్వితీయ రంగం వాటా కొంత మేరకు పెరిగింది. ఎంతవరకు పెరిగింది? సుమారుగా 15 నుంచి 26 అంటే సుమారుగా 11% పెరిగితే 11 to 12% పెరిగితే సేవా పారిశ్రామిక రంగం వాటా, తృతీయ రంగం వాటా 29 నుంచి 30% పెరిగింది. అంటే మిగిలిన రంగాలన్నింటికంటే సేవా రంగం యొక్క వాటా గణనీయంగా పెరిగింది ఈ మధ్యకాలంలో అనే విషయం మనకి అవగాహన వస్తుంది. అంతేకాకుండా అంతర్జాతీయంగా వచ్చే మార్పులకు అనుగుణంగా ఏ దేశంలో అయితే ఆ దేశ జాతీయ ఆదాయంలో ప్రాథమిక రంగం వాటా ఎక్కువ ఉంటుందో ఆ దేశం బాగా వెనకబడి ఉంటుందని, పారిశ్రామిక సేవా రంగాల వాటాలు ఏ దేశంలో అయితే బాగా ఎక్కువగా ఉంటాయో ఆ దేశాల్లో బాగా గణనీయమైనటువంటి వృద్ధి ఉంటుందని అంతర్జాతీయంగా వస్తున్నటువంటి ట్రెండ్స్ని బేస్ చేసుకొని భారత ప్రభుత్వం కూడా ప్రాథమిక రంగం మీద డిపెండ్ అయ్యే పాపులేషన్ని, ప్రాథమిక రంగం నుంచి వచ్చే ఆదాయాన్ని తగ్గించకపోయినప్పటికీ డిపెండెన్సీ ఇంపార్టెన్స్ తగ్గడం వల్ల ద్వితీయ తృతీయ రంగాల మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేయడం వల్ల, ఎఫ్డిఐని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేయడం వల్ల ఈ రంగాల్లో పారిశ్రామిక తృతీయ అంటే సేవా రంగాల్లో గణనీయమైనటువంటి పెరుగుదల వచ్చింది. మరి ముఖ్యంగా పారిశ్రామిక రంగ పెరుగుదల కంటే ఈ సేవా రంగం యొక్క పెరుగుదల విపరీతంగా పెరిగి ఆ రంగాల్లో ఎఫ్డిఐలు ఈ మనకి న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్, నూతన ఆర్థిక సంస్కరణలు 1991లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ప్రైవేటైజేషన్, ప్రైవేటైజేషన్, ఎల్పిజి మోడల్ అంటారు. ఎల్పిజి మోడల్ అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ ఎల్పిజి మోడల్ వల్ల సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ధోరణులు విపరీతంగా పెరిగి అవి వ్యవసాయ రంగం మీద కంటే పారిశ్రామిక సేవా రంగాల మీద ఎక్కువ ప్రభావం చూపడం వల్ల ఈ రంగాల్లో గణనీయమైనటువంటి పెరుగుదల నమోదైంది. అలా కాకుండా అంతర్జాతీయంగా చూసినా కానీ అభివృద్ధి చెందిన దేశాలను మనం చూస్తే సేవా రంగం యొక్క వాటా ఆ దేశాల జాతీయ ఆదాయంలో ఎక్కువ ఉంటుంది, పారిశ్రామిక రంగాల వాటా ఎక్కువ ఉంటుంది. ప్రాథమిక రంగం నుంచి వచ్చే వాటా మన దేశం కంటే ఎక్కువ ఉన్నా ఆ దేశంలో తక్కువగా ఉంటుంది. అలాగే డిపెండెన్సీ కూడా అగ్రికల్చర్ సెక్టార్లో డిపెండ్ అయ్యే పాపులేషన్ 2 or 3% అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటే భారతదేశంలోనే ఎక్కువ మంది సుమారుగా అప్రాక్సిమేట్గా 60 to 70% ఉండేవారు 1950-51. సో డిపెండెన్సీ తక్కువగా ఉంటాం, షేర్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అగ్రికల్చర్ సెక్టార్లో డిపెండ్ అవ్వడం ఎక్కువ మంది డిపెండ్ అవ్వటం వల్ల ఎక్కువ రావడం వల్ల అది బ్యాక్వర్డ్ కంట్రీగా లేకపోతే అండర్ డెవలప్డ్ కంట్రీగా డెవలపింగ్ కంట్రీగా మనం కన్సిడర్ చేసాము. ఈ కారణాల దృష్ట్యా కూడా మనం ఇండస్ట్రియల్ సెక్టార్ని, సర్వీస్ సెక్టార్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా మరి స్పీడ్ గ్రోత్ని, స్పీడ్ డెవలప్మెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ మనం విపరీతంగా వీటి మీద ఎఫ్డిఐని, ప్రైవేటైజేషన్ని, లిబరలైజేషన్ని, గ్లోబలైజేషన్ ట్రెండ్స్ని ఫాలో అవడం వల్ల న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత సర్వీస్ సెక్టార్లో ఈ ఇన్వెస్ట్మెంట్స్ విపరీతంగా రావడం, ఎక్కువ మంది డిపెండ్ అవ్వడం, లిటరసీ రేట్ పెరగడం, ఎడ్యుకేషన్ టాలెంట్స్ పెరగడం, ఈ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఐటీ సెక్టార్స్ విపరీతంగా డెవలప్ అవడం వల్ల ఇక్కడ ఈ సేవా రంగం యొక్క వాటా పెరిగింది. అంతర్జాతీయంగా కూడా సేవా రంగం యొక్క వాటా ఉండడం అనేది భారతదేశంలో అభివృద్ధి పదంలో అభివృద్ధి చెందిన దేశంగా, స్పీడ్గా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ఒక గుర్తింపుకి నోచుకోవడానికి కూడా ఇది కారణమైంది. సో ఇలాంటి రీజన్స్ అన్ని ఓవరాల్గా భారతదేశం అనేది స్పీడ్గా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా మనం పేర్కొనబడతాం. అలాగే అంతర్జాతీయంగా కూడా భారతదేశానికి ఒక గుర్తింపు, గౌరవం కూడా రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఏంటంటే ఈ విధంగా జాతీయ ఆదాయంలో ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగాల వాటాలు అనేవి ఉన్నాయి. ప్రతి దేశంలో కూడా ఈ ప్రాథమిక రంగం వ్యవసాయ రంగం, ద్వితీయ రంగం అంటే పారిశ్రామిక రంగం, సేవా రంగం అంటే వ్యవసాయ పారిశ్రామిక రంగాలు కాకుండా మిగిలిన రంగాలన్నింటినీ ఈ సేవా రంగం కింద పరిగణలోకి తీసుకుంటున్నాం.
కాబట్టి ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు స్టాటిస్టిక్స్ మేరకు మనకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని భారతదేశంలో ఈ మధ్యకాలంలో 1950 నుంచి 2013-14 సంవత్సరాల మధ్య జాతీయ ఆదాయంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి, ఏ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది, ఏ సెక్టార్ గ్రో అవుతుంది, స్పీడ్గా గ్రో అయ్యే సెక్టార్ ఏంటి, ఏ సెక్టార్లో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయొచ్చు, ఏ సెక్టార్ని బాగా వ్యాస్ట్గా ఎక్స్పాండ్ చేయొచ్చు, ఏ సెక్టార్ని గ్లోబల్ లెవెల్కి ఇంప్రూవ్ చేయొచ్చు, ఇలాంటి స్టాండర్డ్స్ అన్నిటిని మన ప్లానర్స్ కానీ ఫామ్లో ఉన్నటువంటి గవర్నమెంట్స్ కానీ థింక్ చేసి ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేస్తూ కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకురావడం వల్ల, ఫండ్స్ని ఎక్కువ అలొకేట్ చేయడం వల్ల, ప్రైవేటైజేషన్ ఎక్కువ ఎంకరేజ్ చేయడం వల్ల, ఎఫ్డిఓని ఎక్కువ ఎంకరేజ్ చేయడం వల్ల, ఇలాంటి వాటన్నిటి వల్ల సర్వీస్ సెక్టర్ రాష్ట్రంగా డెవలప్ అయింది. ఇండస్ట్రియల్ సెక్టర్ కొంతవరకు గ్రో అయినప్పటికీ దానిలో ఆ గ్రోత్లో కొంచెం డౌన్ఫాల్ ఉంది. ప్రైమరీ సెక్టార్లో కాంట్రిబ్యూషన్ తగ్గింది, డిపెండెన్సీ కూడా కొంతమేరకు తగ్గింది అనే విషయం మనకి ఈ ఇక్కడ ఉన్నటువంటి స్టాటిస్టికల్ ఎవిడెన్సెస్ అన్నింటిని బట్టి మనకు అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ది సెక్టరల్ కాంట్రిబ్యూషన్ టు ది నేషనల్ ఇన్కమ్. అంటే జాతీయ ఆదాయంలో ఏ రంగాల వాటా ఎంత ఉంది ఎక్స్ప్లెయిన్ అంటే వివరించండి అనే విషయం మనకి అడిగినట్లయితే ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.